శ్రీ గణేశాయ నమః. మీరు చూస్తున్నది కాశీ మహాక్షేత్రంలో గౌరీ కేదారేశ్వరుడికి అభిషేకం. ఈ రోజు నుండి నిజ జ్యేష్ఠమాసం ప్రారంభం. ఈ జ్యేష్ఠమాసం అంటే శివుడికి కార్తీక మాసం కంటే కూడా ఎక్కువ ఇష్టం. కాబట్టి కాశీలోనే అత్యంత మహాశక్తి కలిగినటువంటి కేదారేశ్వరుడి అభిషేకం చూడండి. తర్వాత మీరు మామిడి పళ్ళతోటి ఈశ్వరుడికి అభిషేకం చూసుంటారు, కానీ నేరేడు పళ్ళతోటి అభిషేకం మీరు ఎప్పుడు చూసుంటారు. ఇప్పుడు చూడండి, ఆశ్చర్యంగా అద్భుతంగా ఎన్నో వేల వేల లక్షల నేరేడు పళ్ళతోటి అభిషేకం మీరు చూడండి. కల్లార పొద్దున్నే మీ ఇంటికి కేదారేశ్వరుడు వచ్చాడు. అదిగో చూడండి చూడండి చూడండి. మీ పూర్వజన్మ సుకృతం. మనం అందరూ కూడా పూర్వజన్మలో మహాపుణ్యం చేసాం. ఈ శివుడికి జ్యేష్ఠమాసం అంటే మహాప్రీతి అయినటువంటి కార్తీక మాసం కంటే అని చెప్పేసి కాశీఖండం 62వ అధ్యాయంలో రాశారు. నేరేడు పళ్ళతో అభిషేకం చూస్తేట జీవితంలో ఎప్పుడు అనారోగ్యం ఉండదుట, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారట. ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి కాశీఖండం 62వ అధ్యాయంలో రాశారు. ఇలా 1-2 సార్లు చూడండి. మీరు అక్కడికి వెళ్ళినా చూడలేరు. అద్భుతం, ఆశ్చర్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ జ్యేష్ఠమాస ప్రారంభంలో ఇటువంటి అభిషేకం మనం చూడలేం. ఉదయాన్నే మీ ఇంటికి కేదారేశ్వరుడు వచ్చేసాడు. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఈశ్వరుడు కంటే ఈ ఈశ్వరుడు ఎక్కువ ఫలితం కలగజేస్తాడు. గౌరీ కేదారేశ గౌరీ కేదారేశ గౌరీ కేదారేశ అంటూ చూడండి, నోటితో పలుకుతూ ఉండండి. ఇది అయిపోయిన తర్వాత నా మాటలు ఆపు చేసి సౌండ్ తగ్గించేసి అలా చూస్తూ మీ పిల్లలకి చూపిస్తూ మీ పెద్దవాళ్ళకి చూపిస్తూ గౌరీ కేదారేశ గౌరీ కేదారేశ గౌరీ కేదారేశ్వర గౌరీ కేదారేశ్వర అనుకుంటూ చూశారనుకోండి, ఈ జీవితంలో అనారోగ్యం అనేదే ఉండదు. అంచేత ఈ భూమి మీద ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం అందరికీ కూడా సుఖ సంతోషాలు కలిగి ఆత్మశాంతి కలగాలంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. అందుకనే ఈ సీజన్లో జరిగేటటువంటి ఆ నేరేడు పళ్ళతోటి అభిషేకం చేసి మనందరికీ ఆరోగ్యం చేకూరుస్తున్నారు. జై కేదార్.